ఓం నమ శివాయ. కార్తీక మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతుంది. ఈ నెలలో శివుడు మరియు విష్ణువు ఇద్దరూ ప్రత్యేకంగా పూజింపబడతారు. కార్తీక మాసంలో చేయవలసిన ప్రధాన విధులు: బ్రహ్మ ముహూర్తంలో నది లేదా ఇంట్లో పవిత్ర స్నానం చేయాలి. ప్రతి సాయంత్రం ఇంటి ముందు లేదా దేవాలయంలో లేదా తులసి చెట్టు వద్ద దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో ఆ మహాశివుడి ఆరాధన శ్రేష్టం. కార్తీక పౌర్ణమి నాడు హరిహర పూజ చేయడం వల్ల చాలా మంచిది. ఉపవాసం లేదా అర్ధాహారం, దానం, అన్నదానం, దీపదానం చేయడం పుణ్యంగా చెప్పబడింది. ఆ మహాశివుడికి శ్రీరామ అని రాసిన బిల్వపత్రం అర్పిస్తే చాలా సంతోషిస్తాడు. శివుడికి భక్తి వ్యక్తపరచడంలో బిల్వపత్రం సమర్పించడం మరియు రామనామ జపం చాలా పవిత్రంగా ఉంటుంది. ఆ మహాశివుడి ఆరాధనలో బిల్వపత్రం సమర్పించడం ముఖ్యమైన విధి. మహాశివుడు రామనామం పట్ల అపారమైన భక్తిని కలిగి ఉంటాడు. కార్తీక మాసంలో చేసిన ప్రతి పూజ, దానం 1000 రెట్లు ఫలిస్తాయని, పాపాలు నశిస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి. ఈ మాసంలో శివపురాణం, కార్తీక మాస మహత్యం చదవడం చాలా మంచిది. ఓం నమ శివాయ.